తవ్వుకునే గని మీరు వచ్చి ఇట్లా చేస్తే ఎట్లా అట్లా చేస్తే ఎట్లా అని ఎవరన్నా అంటే తప్పు మాది కాదు. మేము ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల పక్షాన, సింగరేణి కార్మికుల పక్షాన, సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. వేలంపాటను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దానికి వంతపాడడం ఆపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ వేలంపాటలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చెప్తున్నా, 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము వస్తాం. వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని తప్పకుండా 100% అడ్డుకట్ట వేస్తాం. అందులో ఎవరికి అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, జాతి ప్రయోజనాలు ముఖ్యం. 100% అడ్డుకట్ట వేస్తామనే మాట కూడా చెబుతూ ఈ వేలంపాట నుంచి, ఈ నిర్ణయం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకొని తప్పకుండా సింగరేణికి న్యాయం చేయాలని చెప్పి కూడా, అలాంటి డైరెక్ట్గా చేయాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకు పాల్గొనాలా ప్రభుత్వం? అసలు కాదమ్మా, మేము స్ట్రైట్ పాయింట్, అది జాతి సంపద. బొగ్గు అనేది జాతి సంపద. రాష్ట్రం, కేంద్రము, అల్టిమేట్గా జాతి అంటే భారతదేశం, భారత జాతి సంపద. డైరెక్ట్గా భారత జాతికి సంబంధించిన కంపెనీ ఉండగా నీకు 51% రాష్ట్ర ప్రభుత్వ వాటా, 49% కేంద్ర ప్రభుత్వ వాటా ఉండి రిజర్వేషన్లలో మంచి ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ పిల్లలతో సహా అందరికీ ఇచ్చే మంచి సంస్థ ఉండగా దాన్ని కథ పెట్టి, దాని మెడ మీద కత్తి పెట్టి నువ్వు కూడా వేలంపాటలో పాల్గొనాలని అనుడేందుకు మొదలు? రెండవది, ఒరిస్సాలు ఇస్తవెట్లా, గుజరాత్లు ఇస్తవెట్లా, తమిళనాడులో ఆప్తవెట్లా, తెలంగాణకి ఇవ్వట్లా? ఎందుకంటే మాకు బీఆర్ఎస్ ఎంపీ లేరనా? 10 ఏళ్ళు ఆగుతుంది కేసీఆర్ ఉంటే. కేసీఆర్ పోగానే ఎందుకు దీనికి స్టార్ట్ అవుతుంది కథ? ఇక్కడ నేను అనేది అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు కూడా. కేసీఆర్ ఉన్న నాళ్ళేమో సాహసం చేయలే, మోడీ గారు సాహసం చేయలే, కిషన్ రెడ్డి గారు సాహసం చేయలే. కేసీఆర్ జర్రాట్ పక్కకు పోగానే ఒక్కొక్కరు ఇలా వాళ్ళు జూలు విధులుస్తున్నారు, వీళ్ళు దానికి మంచిగా దూరం పెట్టి దూగుతున్నారు ఆ జూలుకు. ఇదే నా పద్ధతి. మరి అల్టిమేట్గా రాష్ట్ర ప్రయోజనాలు లేవు, సింగరేణి ప్రయోజనాలు లేవు, కార్మికుల ప్రయోజనాలు అంతకంటే లేవా? ఎందుకు పాల్గొనాలి అసలు వేలంలో? ఇది చెప్పాలి వాళ్ళు సమాధానం ముందు. థ్యాంక్ యూ. ఏమంటారు? డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళు మీకు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, రేపు ఎవరన్నా పొరపాటున యాక్షన్లో పాల్గొంటే, కొంతమంది ఉంటారు పాల్గొంటే వాళ్ళకు ముందే చెప్తున్నా, మేము మమ్మల్ని తప్పు పట్టకండి. 100% మా గవర్నమెంట్ 4.5 yearsలో వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ మాదే. వచ్చినాక ఈ నిర్ణయాన్ని తిరగదోడుతాం, 100% అడ్డుకుంటాం, రద్దు చేస్తాం. అదే మాటను కూడా కొన్ని ప్రత్యక్ష కార్యాచరణ మీరు దానికి గొప్ప ఉదాహరణ ఈరోజు ప్రస్ఫుటంగా ప్రజలకు కనబడుతున్నది ఏంటిది?